ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ అటానమస్ కంప్యూటర్స్. సో కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి అంట. సో ఇక్కడ చూడండి, మనకి వర్క్ స్టేషన్లో కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి పర్సనల్ కంప్యూటర్స్ అంటే యూజర్ సైడ్ కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేనేంటంటే వర్క్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమున్నాయంట, కలెక్షన్ ఆఫ్ అటానమస్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి చూడండి, కనెక్టెడ్ త్రూ ఏ నెట్వర్క్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదిగో నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉన్నాయి కదా. ప్రతి ఒక్క సిస్టమ్ అనేది మనకి దేంతో కనెక్ట్ అయి ఉంది, ఇదిగో నెట్వర్క్తో కనెక్ట్ అయింది. సో ఇక్కడ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది తీసుకున్నాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇంకా ఏమున్నాయంటే మనకి డిస్ట్రిబ్యూషన్ మిడిల్ వేర్ అనేది ఒకటి ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ మిడిల్ వేర్ అనేది ఏంటంటే ఇట్ ఈజే, ఇదిగో చూడండి ఇక్కడ రాశాను డిస్ట్రిబ్యూటెడ్ మిడిల్ వేర్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే మనకి ప్రతి ఒక్క కంప్యూటర్లో చూడండి, ప్రతి ఒక్క కంప్యూటర్లో ఈ మిడిల్ వేర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది ఎందుకు చేస్తామనేది కూడా చెప్తాను చూడండి. విచ్ ఎనేబుల్స్, ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే విచ్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు కోఆర్డినేట్ దేర్ యాక్టివిటీస్ అండ్ టు షేర్ ద రిసోర్సెస్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ ది సిస్టమ్. సో ఇక్కడ ఇదేం చేస్తుందంటే వీళ్ళు కమ్యూనికేషన్ అనేది చేసుకోవడానికి, కోఆర్డినేషన్ అనేది జరగటానికి, రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకోవడానికి, అంటే ఈ వర్క్ స్టేషన్లో వర్క్ చేస్తారు కదా, వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకోవటానికి ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ఛానల్ కింద ఈ డిస్ట్రిబ్యూషన్ మిడిల్ వేర్ సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా సాఫ్ట్వేర్ అనేది తయారు చేద్దాం అనుకుందాం. సో ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎక్స్ దాని పేరేంటి ఎక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయమని ఇదిగో చూడండి ఈ యూజర్ అడిగాడు, యూజర్ 1 అనే అతను అడిగాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, వీళ్ళంతా వర్క్ చేస్తూ ఉంటారు ఆ సాఫ్ట్వేర్ మీద. సో ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక పర్సన్ తయారు చేయడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో కాబట్టి ఏం జరుగుతుందంటే ఎక్స్లో మనకి ఎగ్జాంపుల్కి 4 పార్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక పార్ట్ అనేది చేస్తున్నారు. సో ఈ 4 పార్ట్స్ అనేవి ఇప్పుడు కామన్గా ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి షేర్ చేసుకోవడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది అవసరం, ఓకేనా. సో ఆ సాఫ్ట్వేర్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడ నెట్వర్క్ అనేది ఒకటి ఉంది. సో ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి. సో దట్ యూజర్స్ పర్సీవ్స్ ద సిస్టమ్ యాజ్ ఎ సింగిల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ఇక్కడ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు పనిచేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఒక సింగిల్ సిస్టమ్ నుంచి వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తాన్ని తెచ్చుకుంటారు. ఇది మొత్తం కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఒక సిస్టమ్ దగ్గర నుంచి పర్సనల్ కంప్యూటర్స్లోకి యూజర్ అనే అతను డేటాను తెచ్చుకుంటాడు, ఓకేనా. ఇంటిగ్రేటెడ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అన్నాడు. నెక్స్ట్ చూడండి, ఇన్ దీస్ సిస్టమ్స్ ద కాంపోనెంట్స్ లొకేటెడ్ ఆన్ నెట్వర్క్ కంప్యూటర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే నెట్వర్క్ కంప్యూటర్లో మనకి అన్ని కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా కమ్యూనికేట్ అండ్ కోఆర్డినేట్ దేర్ యాక్షన్స్ బై పాసింగ్ ద మెసేజ్. సో వీళ్ళు కమ్యూనికేషన్ చేయాలన్నా, కోఆర్డినేషన్ జరగాలన్నా ఏం చేయాలి, ఒక మెసేజ్ అనేది పాస్ చేయాలి. ఆ మెసేజ్ ఎవరి ద్వారా పాస్ చేస్తారు, ఇక్కడ ఇదిగో ఈ డిస్ట్రిబ్యూషన్ మిడిల్ వేర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా పాస్ చేస్తారు. నెక్స్ట్ ద కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ కామన్ గోల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎక్స్ అనే సాఫ్ట్వేర్ని తయారు చేయాలి కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళలో వీళ్ళు ఇంటరాక్షన్ అనేది చేసుకొని ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన గోల్ అనేది తెచ్చుకుంటారు. సో ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ గురించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వర్క్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్స్ అనేవి నెట్వర్క్తో కనెక్షన్ అనేది జరిగాయి. నెక్స్ట్ దీంట్లో ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి వైడ్ ఏరియా నెట్వర్క్ గేట్వే అని, అంటే ఇక్కడ మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ గేట్వే దగ్గర నుంచి మనకి ఈ ల్యాన్ అనేది కనెక్ట్ అయ్యింది, ల్యాన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీంతో ఇంకా ఏం కనెక్షన్ అయ్యి ఉందంటే చూడండి సర్వర్స్ అనేవి ఉంటాయి. ఇదిగో ఫైల్ సర్వర్స్ అని రాశాను. ఈ సర్వర్స్ అనేది వాటితో పాటుగా డేటా బేస్ అనేది ఉంటుంది, అంటే డేటా స్టోర్ అవ్వాలి కదా. సో డేటా బేస్ అనేది ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల పెరిపెరల్స్ అంటారు, అంటే ప్రింటర్స్, స్కానర్స్, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా హార్డ్వేర్ డివైజెస్ అన్నీ దీంట్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది ఓవరాల్గా ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా ఇది వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్.